కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. పదవుల కేటాయింపులపై పార్టీలో పాత కొత్త నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయని సమాచారం. ఇటీవల పార్టీలోకి కొత్తగా చేరిన వారికి కీలక పదవులు ఇవ్వడంపై పాత నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీ ఐక్యత దెబ్బతినకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కట్టర్ కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. పాత నేతలను పట్టించుకోకపోతే పార్టీకి నష్టం తప్పదని హస్తం వర్గాల్లోనే చర్చ సాగుతోంది. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత విభేదాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? అంతర్గత అసంతృప్తి అయితే వెలుగులోకి వస్తోంది. పదవుల కేటాయింపులపై పార్టీలో పాత కొత్త నేతల మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజిరెడ్డి, యాక్చువల్లీ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పార్టీల్లో ఉన్నటువంటి ఒక రకమైన జబ్బే ఇది. ఎందుకంటే కొత్తగా ఎవరైనా పార్టీలో చేరితే వాళ్ళని నెత్తినెత్తుకోవడం, వాళ్ళు ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్లతో లోపలికి రావడం, వాళ్ళకి ఆయా పదవులు కట్టబెట్టడం, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ కాబట్టి, కాస్త మోతాదు మించే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పాత కొత్త నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయా? ఎలా అర్థం చేసుకోవాలి వాటిని? అంటే ఇది నిజానికి చాలా పెద్ద సమస్యే. ఎలా క్లియర్ చేద్దాం అనుకుంటోంది కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? అంటే కాంగ్రెస్లో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది రమణాబాబు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడిలాగా ఒక చర్చనైతే జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ జెండా బట్టి కాంగ్రెస్ కండువా భుజాన వేసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం ఆహార్నిశలు కృషి చేసి, అదేవిధంగా కాంగ్రెస్ గెలుపు కోసము ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, లాఠీచార్జీలు చేసి అయ్యి జైల్లోకి వెళ్ళి వచ్చి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన కార్యకర్తలకు గుర్తింపు రావట్లేదు. కానీ ఎన్నికల ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత దక్కుతుంది. ఇటు పార్టీ పదవుల్లో అయితేనేమి, ఇటు నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి అనే చర్చ మాత్రము బలంగా కాంగ్రెస్లో వినిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టించుకోవట్లేదు, వాళ్ళకు సరైనటువంటి గౌరవం దక్కట్లేదు, సముచిత స్థానం ఇవ్వట్లేదు. అటు పీసీసీ పదవుల్లో అయితేనేమి, ఇటు నామినేటెడ్ పోస్టుల్లో అయితేనేమి, ఎలాంటి పదవుల్లో అయినా కానీ వీళ్లకు ప్రాధాన్యత లేకుండా పోయింది అనేది కూడా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే కొత్తగా వచ్చారో, కొత్తగా వచ్చి షూప్ టాప్ చేశారో, అదేవిధంగా లీడర్ల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకే ప్రాధాన్యత దక్కుతుంది తప్ప సిన్సియర్గా మొదటి నుంచి పార్టీలో ఉండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి ఇక మేము పార్టీలోనే ఉన్నాము, పార్టీలోనే పుట్టాము, పార్టీలోనే పెరిగాము, మాకు పార్టీ గౌరవం ఇస్తుందని ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారో వాళ్లకు ప్రాధాన్యత దక్కట్లేదు అనేది కూడా విమర్శలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య పెద్ద ఎత్తున అంతర్యుద్ధం కాంగ్రెస్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చాలామంది సెకండ్ కేడర్ నేతలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కక్కలేక మింగలేక వాళ్ళ బాధలు వాళ్ళే పడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే నిన్న నిజామాబాద్కు సంబంధించినటువంటి కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఏకంగా నేను ఉరిపెట్టుకోమంటావా, నన్ను ఉరేసుకోమంటావా అని షబ్బీర్ అలీకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి ఫోన్ చేశాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అడిగితే, నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నా, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికేమో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు,
నేను కాంగ్రెస్ కోసం కొట్లాడాను, కాంగ్రెస్లోనే పుట్టాను, కాంగ్రెస్లోనే పెరిగాను, దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే పనిచేస్తున్నా, నాకైతే ఏం పదవి ఇవ్వట్లేదు, మరి నన్ను ఏం చేయమంటావు అని అడిగితే దానికి షబ్బీర్ అలీ కూడా సమాధానం చెప్పింది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారు, నన్ను ఏం చేయమంటావు, నువ్వైతే రా, నేను నీకు పదవి వచ్చేటట్టు ఏదన్నా రికమెండేషన్ అయితే చేస్తా అని షబ్బీర్ అలీ చెప్పాడు తప్ప పదవులను పైసలకు అమ్ముకుంటున్నారు అనేది కూడా ఒక కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగట్లేదు అనేది కూడా బయటకు వినిపిస్తున్నటువంటి మాట. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తే ఎవరైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళే షూప్ టాప్ చేయడము, వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో అల్చల్ చేయడము, వాళ్ళకే పదవులు దక్కడము ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మరి మేము మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాము, పాత కాంగ్రెస్ నాయకులం, ఖచ్చితంగా మాకు హక్కుగా పదవి వస్తుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా సెకండ్ కేడర్ నాయకులు అయితేనేమి, రాష్ట్ర స్థాయి నాయకులు అయితేనేమి, ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో వాళ్లకు పదవులు దక్కట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత కాంగ్రెస్ నాయకులపైన దృష్టి పెట్టాలి, పాత కాంగ్రెస్ నాయకులకు సముచిత స్థానం కల్పించాలి, గౌరవం ఇవ్వాలి, లేని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారబోతుంది అనేది కూడా కాంగ్రెస్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ పార్టీ మారే వాళ్ళ నైజము ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే నైజము, ఏది పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళే నైజం ఉంటుంది. కాబట్టి వాళ్ళని నమ్ముకుంటే ఉట్టి మునిగినట్టే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అవా కానీ బీజేపీ అవా కానీ ఉంటే ఇప్పుడు పార్టీ మారి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్లకు కానీ బీజేపీలకు కానీ వెళ్ళే ప్రమాదం ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అంతర్మదనం చెందాలి. అదేవిధంగా ఏం జరుగుతుందనేది కూడా పోస్ట్ మార్టం చేసి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.